భారతదేశంలోని పశ్చిమ తీరంలో గల్ఫ్ ఆఫ్ కోంబాట్ లేదా గల్ఫ్ ఆఫ్ కాంబే కింద కనుగొనబడిన పురాతన నీటి అడుగున నగరం భారతదేశంలోని పురాతన నగరం. కనుగొన్న వాటిలో నిర్మాణం, కుండలు, మానవ అవశేషాలు మరియు రాతి పనిముట్లు ఉన్నాయి. ఈ ఆవిష్కరణ మెసోపోటేమియా మరియు ఈజిప్ట్ కంటే పురాతన నాగరికతలలో ఒకటి అని ఊహాగానాలకు దారితీసింది. గల్ఫ్ ఆఫ్ కాంబే ఆవిష్కరణ తరచుగా అండర్ వాటర్ సిటీ ఆఫ్ ద్వారకా లేదా కాంబే సివిలైజేషన్ అని పిలువబడేది. 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ టెక్నాలజీ ఒక సాధారణ సముద్ర సర్వే నిర్వహించినప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణ పురావస్తు ప్రపంచంలో ఉత్సాహం మరియు చర్చ రెండింటికి సంబంధించిన అంశం. 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఈ ప్రాంతం యొక్క సోనార్ స్కాన్లను నిర్వహించింది. ఇది గ్రిడ్ నమూనాలో ఏర్పాటు చేయబడిన నిర్మాణాలను వెల్లడించింది. ఇది ప్రణాళికాబద్ధమైన పరిష్కారాన్ని సూచిస్తోంది. ఆవిష్కరణ అసాధారణమైనది ఎందుకంటే సైట్ నుంచి వెలికితీసిన కళాఖండాల యొక్క ప్రారంభ కార్బన్ డేటింగ్ నగరం 9500 సంవత్సరాల పురాతనమైనది కావచ్చునని సూచించింది. భారతదేశంలోని సంక్లిష్టమైన పట్టణ నాగరికత యొక్క కాలక్రమాన్ని హరప్పా లేదా సింధు లోయ నాగరికతకి వెనక్కి నెట్టివేసింది. కోల్పోయిన పురాతన నాగరికత అని చాలామంది నమ్మే చిహ్నాలు పశ్చిమ భారతదేశ తీరంలో కనుగొనబడ్డాయి. సముద్రపు పురావస్తు శాస్త్రవేత్తలు భారతదేశ పశ్చిమ తీరంలో గల్ఫ్ ఆఫ్ కాంబేలో అవశేషాలను కనుగొన్నారు. సముద్రపు అడుగు భాగానికి ధ్వని తరంగాల పుంజాన్ని పంపడానికి సోనార్ స్కానింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. వారు అతిపెద్ద రేఖాగణిత నిర్మాణాలను గుర్తించారు. 5 మైళ్ళ పొడవు మరియు 2 మైళ్ళ వెడల్పు ఉన్న విస్తారమైన ప్రాంతం ఉపఖండంలో 5000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా తెలిసిన పురాతన సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నారు. ఈ భారీ నిర్మాణాలకు దూరంగా డ్రైనేజీ వ్యవస్థలు మరియు మురికి రోడ్ల రూపురేఖలతో శిథిలమైన గృహాల పునాదులను పోలి ఉండే దీర్ఘ చతురస్రాకార పునాదుల వరుసలు ఉన్నాయి. వెలికి తీసిన కళాఖండాలలో మెరుగుపెట్టిన రాతి పనిముట్లు, ఆభరణాలు మరియు బొమ్మలు, విరిగిన కుండలు, అర్ధ విలువైన రాళ్లు, దంతాలు మరియు మానవ వెన్నుపూస, దవడ ఎముకలు మరియు మానవ దంతాల శిలాజ అవశేషాలున్నాయి. సింధు లోయ స్థావరాలు 1000 సంవత్సరాల తరువాత 2500 BC ఇప్పుడు హఠాత్తుగా కోల్పోయిన కాంబే నగరం 2000 సంవత్సరాల నాటి పురాతన నాగరికత యొక్క అవకాశాన్ని రేకెత్తిస్తోంది. సింధు లోయతో సహా ప్రారంభ నాగరికతలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి మరో 2000 సంవత్సరాలు పట్టింది. ఇది కాంస్య యుగమని పిలువబడేది. ఇవి రాజకీయ స్పృహ, అధునాతన రచన మరియు పట్టణ స్థావరాల ద్వారా వర్గీకరించబడ్డాయి. అయితే వాటన్నిటికంటే ఇది చాలా పాతదని తేలింది. కార్బన్ డేటింగ్ ఖచ్చితమైనదైతే ఇది సింధు లోయ నాగరికత పెరగడానికి కనీసం 4000 సంవత్సరాల ముందు గల్ఫ్ ఆఫ్ కాంబే స్థిర నివాసాన్ని ఉంచుతుంది. ఇది దక్షిణాసియాలోని పురాతన పట్టణ నాగరికతలలో ఒకటి. ఈ ప్రారంభ తేదీ కొంతమంది పండితులు కాంబే స్థిర నివాసం మెసోపోటేమియా, ఈజిప్ట్ మరియు చైనా వంటి ఇతర ప్రధాన పురాతన నాగరికతలకు పూర్వం ఉండవచ్చని ప్రతిపాదించడానికి దారితీసింది. గల్ఫ్ ఆఫ్ కాంబే ప్రాంతం గత మంచు యుగంలో సముద్ర మట్టానికి ఎక్కువగా ఉండవచ్చు. అయితే దాదాపుగా 10,000 నుండి 8,000 సంవత్సరాల క్రితం మంచుగడ్డలు కరిగిపోవడం వల్ల ప్రపంచ సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు మునిగిపోయిందని ఊహించబడింది. హిందూ గ్రంథాలలో శ్రీకృష్ణునితో ముడిపడి ఉన్న ప్రసిద్ధ నగరం ద్వారకా మాదిరిగానే క్యాంప్ సైట్ కూడా అభివృద్ధి చెందిన నగరం అనే సిద్ధాంతాలకు దారితీసింది. నీటి అడుగున డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయడం సవాలుతో కూడుకున్నది మరియు ఖరీదైనది కాబట్టి విమర్శకులు కనుగొన్న వాటిని ధృవీకరించడానికి మరింత కఠినమైన నీటి అడుగున డ్రిల్లింగ్ మరియు విశ్లేషణ కోసం పిలుపునిచ్చారు. కానీ మునిగిపోయిన నగరం భారతదేశంలోని అత్యంత పురావస్తు రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది.